ఇలాంటి సీన్లు మనం సినిమాల్లోనూ చూసుంటాం. ఎమ్మెల్యే గాని, మంత్రి గాని మారు వేషంలో ఏదో ఒక గవర్నమెంట్ సంస్థకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలేంటి, సక్రమంగా పని జరుగుతుందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఇది నిజ జీవితంలో నిజంగానే కూటమి ఎమ్మెల్యే చేశారు. ఆయన ఎవరంటే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌కి వెళ్లారు. అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? వైద్యం ఎలా చేస్తున్నారు? డాక్టర్లు టైంకి వస్తున్నారా? రావట్లేదా? ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా? అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్‌తో మాట్లాడారు. ఆయన వెళ్ళడం కూడా ఎలా ఎళ్లారు? ఎమ్మెల్యేలాగా కాదు. సాధారణ మనిషిలాగా ఒక క్యాప్ పెట్టుకొని, మూతికి మాస్క్ పెట్టుకొని, గుర్తు తెలియని వ్యక్తిలాగా ఎళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరితోనూ మాట్లాడి ఏం జరుగుతుంది అని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఒకవేళ సరైన సదుపాయాలు అందించకపోతే ఈయన ఎమ్మెల్యేలాగా ఎళ్ళాడనుకోండి, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమీ తెలీదు. ఈయన సాధారణ వ్యక్తిలాగా వెళ్ళాడు కాబట్టి అక్కడున్న విషయాల్ని పసిగట్టగలిగాడు. ఆయన దృష్టికి ఏవైతే వచ్చాయో వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారనుకుంటా మేబీ. అయితే తర్వాత ఆయన స్కూటీ మీద నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అని గుర్తుపట్టిన వ్యక్తులు ఆశ్చర్యానికి గురయ్యి నమస్తే సార్ అంటున్నారు. మరి ఎంఎస్ రాజు గారు చేసినటువంటి పని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.